నిజామాబాద్ పట్నంలోని బిఎస్ఎన్ఎల్ కాలనీ ఆర్యనగర్ వద్ద సీసీ రోడ్డు లేక రోడ్డు అస్తవ్యస్తంగా ఉన్నాయని, కాలనీలో రోడ్డు బురదమయంగా మారడంతో పాటు గుంతలమయంగా మారాయని, వర్షం వస్తే నీరు చేరి నదుల వలె కనిపిస్తోందని, మోకాల లోతులో ఉన్న గుంతలు వర్షపు నీటితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ విషయం గత 2 సంవత్సరాల నుంచి ఎవరికి చెప్పినా పట్టించుకోవటం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ సమస్య గురించి గతంలో బాజిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనేక మార్లు చెప్పినా పట్టించుకోలేదని, అదేవిధంగా ప్రస్తుత ఎమ్మెల్యే భూపత్ రెడ్డికి చెప్పినా పట్టించుకోవటం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలనీ వాసులు రోడ్డు ఇదంతా మంచిగా లేదు, మంచిగా వేపియాలా. ఎందుకంటే ఇదంతా ఎట్లా ఉన్నది, బురద పోతలేదు, రాస్తలేదు. మంచిగా వేపియండి. మస్తు సంవత్సరంకి వెళ్ళిపోయింది. చెప్పినా మత్సరం చెప్పినాం, పట్టించుకుంటలేరు వాళ్ళు. కాళ్ళు వలన పడతారు, పట్టించుకుంటలేరు కదా. అంటారా ఓట్లేసే ముందు అంటారా ఇది రోడ్డు పంపిస్తేనే మంచిగా. చూడు ఎట్లున్నది అంతా గుంతలలో పడి రాత్రి కూడా ఎంత ఇబ్బంది అవుతున్నది అంటే, పిల్లలు కానీ మేము కానీ బళ్ళ మీద పోవాలన్నా కానీ ఎంత కష్టం అవుతున్నదో, చాలా బాధ అవుతున్నది. అందుకొరకు గుంతలు కొద్దిగా పూర్చేసి సీసీ రోడ్ 1 year అయిపోయింది, 2 years అవుతుంది. వార్డు మెంబర్స్ కు లీడర్లకు చెప్పినాం, అయినా కానీ ఎవరు పట్టించుకుంటలేరు అంతగానం. ఇక్కడ పూట అయితే పిల్లలకు కానీ మాకు కానీ రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది.